హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశు4922. మేము ఈరోజు సీకేపల్లి నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. నరసింహస్వామి గుడికి చెప్పు, గట్టిగా చెప్పాలా? చామికి ముక్కుంటావా? ఎట్లా ముక్కునేది చామికి? ముక్కు నాకేం చెప్పాలా? గుడ్ బాయ్. మార్నింగ్ 8 కల్లా స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మా చిన్నోడికి దోశ తినిపిస్తున్నాను. జూలై 6th 7th సీకేపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారి జాతర జరుగుతుంది. జాతర రోజు దేవుని దాసంగం కోసం మహేష్ ని పిలిచారు. దేవుని దాసంగానికి ఫస్ట్ టైం వెళ్తున్నాడు మహేష్. వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అడిగితే వాళ్ళు డైరెక్ట్ గా ఒకసారి గుడి దగ్గరికి రమ్మని చెప్పారు. టెంపుల్ కి కదా అని మేము కూడా వచ్చేసాము ఇక్కడికి. మేము వెళ్లేసరికి టెంపుల్ క్లోజ్ లో ఉంది. తర్వాత టెంపుల్ ఓపెన్ చేసి స్వామి వారికి మంగళహారతి ఇచ్చారు. మంచిగా దర్శనం జరిగింది మాకు. తొలి ఏకాదశి పండుగ చాలా ఘనంగా చేస్తారు సీకేపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి వారికి. 3 సంవత్సరాలకు ఒకసారి ఇక్కడ జాతర చేస్తారు. జూలై 6th నైట్ 10 o'clock కి అలా స్టార్ట్ అవుతుంది జాతర అని చెప్పారు. చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క దేవుణ్ణి ఇక్కడికి ఊరేగింపుగా తీసుకొస్తారంట. నైట్ మొత్తం జాగరణ చేస్తారట. 7th మార్నింగ్ దేవుని దాసంగం ఉంటుంది. మళ్ళీ 11 days తర్వాత స్వామివారికి మరి పూజ ఉంటుంది. స్వామివారి విశిష్టత అంతా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్కరు జూలై 6th డేట్ సేవ్ చేసుకోండి. మన సీకేపల్లిలో జాతరకు వచ్చి లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు జాతర గురించి అంతా డిస్కషన్ చేసుకున్నారు. ఏ రోజు ఉంటుంది, ఎలా ఉంటుంది అని. ఫైనల్ గా దేవుని దాసంగం కార్యక్రమానికి ఒప్పుకున్నారు. జూన్ 6th సీకేపల్లిలో లక్ష్మీ నరసింహస్వామి జాతర దేవుని దాసంగం వెళ్తున్నాడు. మహేష్ కి ఈ అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది మాకు. టెంపుల్ దగ్గర వాళ్ళు మట్టి అంతా క్లీన్ చేస్తుంటే మా చిన్నోడు కూడా ఎంత మంచిగా హెల్ప్ చేస్తున్నాడో చూడండి మీరే. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.